వేరే పర్సన్ ఉంటే టాప్ 5 లో బాగుండు అని ఎవరు అనిపిస్తుంది? టాప్ 5 అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళు దువ్వెల మాదిరి అని. దువ్వెల మాదిరి ఉంటే అసలు బిగ్ బాస్ కి ఇప్పుడు ఏదైతే రేటింగ్ వస్తుందో దానికి 10 వచ్చేది రేటింగ్. ఇప్పుడు 1,00,000 మంది చూస్తే 1,00,00,000 మంది చూసేటోళ్ళు దువ్వెల మాదిరిని తీసేశారు అనవసరంగా. ఎవరు ఆయన పిఆర్ ఎవరు, ఆ బిగ్ బాస్ టీమ్ ఎవరు, వాళ్ళని తీసేసి నన్ను పెట్టినా కూడా నేను బిగ్ బాస్ ని డబల్ చేస్తా. నేను తనుజ కంటే కూడా డెమన్ పవన్ పరంగా సో గేమ్ పరంగా అంటే రీతితో బాండింగ్ ఉన్నప్పటికీ రెండు బ్యాలెన్స్ గా తీసుకొచ్చారు అంటారు. అవును, డెమన్ పవన్ నిజంగా తోపు అన్న, ఒక విషయానికి అయితే తోపు. ఎందుకంటే సో ఆయన పిఆర్ వల్ల సర్వైవ్ అవుతాడా లేకపోతే జనాలు ఓట్లేసి సర్వైవ్ చేస్తున్నారు అది పక్కకు పెడితే డేమన్ పవన్ బిగ్ బాస్ లోకి వచ్చేదాకా ఎవరికి తెలియదు. ఒక 2 రోజుల్లోనే వెళ్ళిపోతాడు, అసలు ఈయన ఎవరికి తెలియదు, 4 రోజుల్లో వెళ్ళిపోతాడు అనుకున్నాం. కానీ టాప్ 5 దాకా వస్తాయని ఎవడు అనుకోలే. ఎందుకంటే డేమన్ అందరికీ ఫాలోయింగ్ ఉంది అక్కడ. సుమన్ శెట్టికి ఫాలోయింగ్ ఉంది, ఇప్పుడు బర్నీ గారికి ఫాలోయింగ్ ఉంది, సినిమాలు చేశారు, అందరికి తనుజకు ఫాలోయింగ్ ఉంది, అందరూ ఫాలోయింగ్ ఉంది. కానీ డేమన్ పవన్ జస్ట్ యూట్యూబ్ లో మీరు 10 టిప్స్ కొడతారా మీకు 20 రూపీస్ ఇస్తా అవి చేసుకున్నాడు. అక్కడ నుంచి వారంలో 4 రోజులు ఉంటాడు అనుకున్నాం. కానీ టాప్ 5 దాకా వచ్చిండు. ఆయన ఒకరు, పవన్ కళ్యాణ్ ఒకరు, ఇద్దరు వాళ్ళు హానెస్ట్ గా జెన్యున్ గా ఆడుకుంటూ వచ్చారు. కష్టపడి ప్రతి గేమ్ లో 100% ఇచ్చుకుంటూ వచ్చారు. ఒక టైంలో లవ్ అనే బాండ్ వల్ల బాగా రిస్క్ అయినా కూడా అది దాన్ని సపోర్ట్ చేసుకుంటూ దాన్ని స్ట్రగుల్ చేసుకుంటూ పోయి ఆమెనే ఇంటికి పెట్టేట్టు చేసింది. కానీ ఆయన పోలేదు. కళ్యాణ్ పడాలా ప్లస్, లేకపోతే ఫస్ట్ వెళ్ళిపోయాడు, వారంలోనే వెళ్ళిపోయాడు. కళ్యాణ్ పడాలా ఎవరు? కళ్యాణ్. అవును, ఆయన బాగుందన్న, జెన్యున్ గా ఆడుతాడు. స్టార్టింగ్ లో ఈయన లవర్ బాయ్, అమ్మాయిల పిచ్చోడు, అమ్మాయిని టచ్ చేస్తున్నాడు, అది ఏదైనా బాగా నెగిటివిటీ స్ప్రెడ్ అయినా కూడా అక్కడ నుంచి జనాలందరినీ పాజిటివ్ తీసుకోపోయాడు. అంటే నేను మంచోడు, నేను ప్రూవ్ చేసుకుంటూ ప్రతి గేమ్ లో హార్డ్ వర్క్ ఇచ్చిండు. ఇప్పుడు అంటే జనాల పరంగా అయితే ఆయనకి కప్పియాలనుకుంటారు. ఎందుకంటే ఆర్మీ పర్సన్ అని చెప్పి, ఆర్మీ సపోర్ట్, ఆర్మీ అంటే ఇప్పుడు ఎవరైనా అగ్రికల్చర్ కి ఆర్మీకే సపోర్ట్ చేస్తారు. సో అట్లా ఆయన గెలిపించాలని చూస్తున్నారు. కానీ అది కుదరదు, అది కాదు. ఆయనకున్న పిఆర్ చాలా వీక్ పిఆర్. అంటే ఆయన ఇంత ముందు నుంచి ఆయనకి ఫాలోయింగ్ లేదుగా, వీళ్ళకి ఎప్పటి నుంచో ఫాలోయింగ్ ఉంది, సీరియల్ నుండి ఫాలోయింగ్ ఉంది, ఆయనకేమో జబర్దస్త్ నుండి అట్లా ఫాలోయింగ్ ఉంది. అట్లా ఓవరాల్ గా ఈ సీజన్ ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ పరమ చెత్త అన్న. ఈ సీజన్ వరస్ట్ సీజన్. ఇది బిగ్ బాస్ సీజన్ చరిత్రలోనే బిగ్ బాస్ 9 వరస్ట్ సీజన్. అది నిజంగా వరస్ట్ సీజన్. ఎందుకంటే టాప్ బిగ్ బాస్ సీజన్స్ లో 4 కౌశల్ ఆర్మీది వేరే లెవెల్ పోయింది. ఆ రోజు అప్పుడు కమల్ హాసన్ గారే అసలు ఏది బిగ్ బాస్ లో ఏం నడుస్తుంది, కౌశల్ ఎవరు అని అన్నారు. తర్వాత ఈ అఖిల్ ది, సోహెల్ వీళ్ళది బాగా పోయింది. తర్వాత 7 పల్లవి ప్రశాంత్ అయితే రీచ్ వీడియో పెడితే 1,00,000, 2,00,000, 5,00,000 పోయింది. ఇప్పుడు 100-200 కూడా పోవట్లేదు. అంటే జనాలు చూడట్లేదు, ఏముంది సుత్తి కంటెంట్. రియాలిటీ ఉందంటావా? అంటే ఓటింగ్ ని పట్టించుకోవట్లేదు, పక్కన పెట్టేసి వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్ నే తీసుకుంటున్నారు. అది వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్ నే ఉంచుతున్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని బయటకు పంపిస్తున్నారు. అది మాత్రం పక్కా. ఒకవేళ నిజంగా అట్లుండుంటే దువ్వెల మాదిరి ఇప్పుడు బయటికి పోయేది కాదు, హరీష్ బయటికి పోయేటోడే కాదు. ఇంకెవరు చాలా మంది బయటికి పోయేటోడు. మెయిన్ శ్రీజాగ్ అయితే విపరీతమైన ఫాలోయింగ్ ఉంది, బయట మస్తు ఫాలోయింగ్ ఉంది, ఆమె బయటికి పోయేది కాదు. ఓవరాల్ గా సరే విన్నర్ ఎవరు అవుతారంటారు? వాళ్ళిద్దరిలో ఎవరికన్నా వాళ్ళిద్దరిని కూర్చోబెడతారు, అది మనకు చూపారు. బ్లాక్ రూమ్ అదేదో ఉంటుంది కదా, సీక్రెట్ రూమ్, దాంట్లో కూర్చోబెట్టి కమిషన్ మాట్లాడతారు. ఇక తనుజాకి ఇమాన్యుల్ కి కూర్చోబెట్టి మీ ఇద్దరు ఎవరైతే అంటారు, మీరు ఎవరు బాండ్ రాపించుకుంటారు, 2 years మా టీలో పనిచేయాలని బాండ్ రాపించుకుంటారు. అటు రాపించుకొని వాళ్ళిద్దరు ఎవరికొకరు ఇస్తారు తప్ప 100% ఇదే అన్న జరిగేది. నంబర్ మీరు ఇదే అన్న జరిగేది, ప్రతిసారి ఇదే జరిగేది. మీకు ఇన్ని సీజన్లు అయినా కూడా నిజంగా జెన్యున్ గా బిగ్ బాస్ ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిపోయింది. మరి పబ్లిక్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఓట్స్ వేస్తారు కదా, సో ఇక్కడ పబ్లిక్ గురించి పబ్లిక్ ఓటేయరు. నన్ను అడిగితే పబ్లిక్ ఓటేయరా అన్న. బిగ్ బాస్ కి ఎవరన్నా ఓటేసి సరే, నువ్వు బిగ్ బాస్ ఫాలో అవుతున్నావా? ఏ రోజు ఓటేసినా? ఏయో జాబ్ కోసం చూడాలి. ఒకటి చెప్పనా, పబ్లిక్ ఇప్పుడు ఇన్న ఏరియా జూబ్లీ హిల్స్ ఏరియా, ఇక్కడ 2,00,000 ఓట్లు ఉంటే 1,00,000 ఓట్లు వేశారు, 1,00,000 మంది ఓటేయాలి. 2,000-3,000 వేసిన వాళ్ళే ఓట్లు వేయట్లేదు. వాళ్ళకి బిగ్ బాస్ కి ఎవరైనా ఓటేసేది ఎవరో టైం పాస్ కాక, లేకపోతే ఎవరికైనా అనుబంధం ఉండి, అంటే తనుజ నా ఫ్రెండ్, తనుజ నా సిస్టర్ అట్లా ఉండి పిఆర్ లేపిస్తే తప్ప బిగ్ బాస్ అనే వాడికి ఓట్లే ఉండవు. అసలు 3,000-2,000 ఓట్లు కూడా పడవు. 1,00,000 మంది చూస్తారు కానీ 2,000 ఓట్లు కూడా పడవు. నాగార్జున గారి హోస్టింగ్ గురించి ఏం చెప్తారు? నాగార్జున గారు దయచేసి బిగ్ బాస్ 10 కి ఒకసారి బ్రేక్ ఇవ్వండి ప్లీజ్. మీరు అంటే ఇస్తే కదా కొత్తదనం వస్తుంది, కొత్తది కోరుకుంటారు. మీరు అదే మళ్ళీ నేనే చేస్తా, మళ్ళీ 11 నేనే చేస్తా, 12 నేను చేస్తా, 13 నేను చేస్తా, ఉన్నంత వరకు నేనే చేస్తా అంటే
జనాలు తగ్గిపోతారు, చూసే జనాలు తగ్గిపోతారు. బిగ్ బాస్ 10 కి మిమ్మల్ని పిలిస్తే వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తా. నేను పోతే మొత్తం రేటింగ్ డబుల్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.